విదేశాల నుంచి దిగుమతి చేసుకునే జనరిక్ ఔషధాలపై భారీ సుంకాలను విధించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు ఆగస్టు 2028 నుండి దిగుమతి చేసుకునే జనరిక్ మందులపై భారీ సుంకాలు విధించనున్నారు. అటువంటి ఔషధ ఉత్పత్తుల తయారీని అమెరికాలోని చేపట్టేలా ప్రోత్సహించడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశమని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. కాగా అమెరికాకు అత్యధికంగా జనరిక్ మందులను ఎగుమతి చేసే దేశం భారత్ కావడంతో ఈ నిర్ణయం భారత్పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ మేరకు అధ్యక్షుడు ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదిక ద్వారా స్పందిస్తూ ఈ దశల వారి సుంకాల విధానం ఆగస్టు 1 నుండి అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. మొదటి 2 ఏళ్ల పాటు దేశంలోకి వచ్చే అన్ని జనరిక్ మందులపై సుంకం 0% ఉంటుందని, 3వ సంవత్సరంలో సుంకం 100%, ఆ తర్వాత 200% పెంచుతామని ఆయన చెప్పారు. నిర్దేశిత గడువులోగా ప్లాంట్లు, పరికరాలను ఏర్పాటు చేయని కంపెనీలకు జరిమానా విధించడం జరుగుతుందని కూడా ట్రంప్ తెలిపారు. అమెరికా ప్రజలను రక్షించడమే ఈ విధానం ముఖ్య ఉద్దేశమని అధ్యక్షుడు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు జనరిక్ మందులను సరఫరా చేస్తున్నందున భారత్ను తరచుగా ప్రపంచ ఔషధ కేంద్రం అని పిలుస్తుంటారు. అమెరికాలో వినియోగించే జనరిక్ మందులలో పరిమాణం పరంగా దాదాపు 40% వాటా భారతీయ మందులదే ఉంది. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ నివేదిక ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్ అమెరికాకు $9.7 బిలియన్ విలువైన ఔషధాలను ఎగుమతి చేసింది. ఇది భారత్ మొత్తం ప్రపంచ ఔషధ ఎగుమతుల విలువలో 38% సమానం. అయితే ట్రంప్ ప్రకటించిన ఈ కొత్త సుంకాల విధానం భారతీయ ఔషధ కంపెనీలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది రానున్న రోజుల్లో తెలియనుంది. భారతదేశం, అమెరికా ఫిబ్రవరిలో ఒక వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం జనరిక్ ఫార్మాస్యూటికల్స్, వాటి తయారీకి కావాల్సినటువంటి పదార్థాల విషయంలో భారతదేశం చర్చల ద్వారా సాధించిన ఫలితాలను పొందుతుంది. కానీ ఫార్మా సరఫరాదారులపై సుంకాలు విధిస్తామన్న ట్రంప్ గత బెదిరింపులు భారతదేశం నుండి చౌకగా లభించే సరఫరాలను ప్రమాదంలో పడేశాయి. అధిక రక్తపోటు, డిప్రెషన్, మధుమేహం, క్యాన్సర్, అంటువ్యాధులు, మానసిక ఆరోగ్యం కోసం భారతీయ జనరిక్ మందులను విస్తృతంగా సూచిస్తారు. గర్భ నిరోధక విషయంలో 2024లో అమెరికాలో సూచించిన మొత్తం మాత్రలలో సుమారు 65% భారతదేశానికి చెందిన గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, లుఫిన్ అనే 2 కంపెనీల ద్వారానే తయారు చేస్తాయని ఫైనాన్షియల్ పోస్ట్ నివేదికలో వెల్లడైంది. ఏదేమైనా ఈ నిర్ణయం అమెరికా మార్కెట్పై భారీగా ఆధారపడిన భారత ఫార్మా కంపెనీలలో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధికారిక నివాసం వైపు నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా నిన్న ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్న కాంగ్రెస్ నాయకుడు, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విడుదలయ్యారు. ఇక ఈ నేతలతో పాటు కాక్రోచ్ జనతా పార్టీ పిలుపు మేరకు చలో పార్లమెంట్లో పాల్గొని అరెస్ట్ అయిన 70 మంది నిరసనకారులకు కూడా విముక్తి లభించింది. నీట్ యూజీ పేపర్ లీక్ ఆరోపణలపై జవాబుదారీతనం కోరుతూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా, పలువురు ఇతర ప్రతిపక్ష నాయకులతో కలిసి ప్రదర్శన నిర్వహించారు. అదుపులోకి తీసుకున్న ఇతర ప్రతిపక్ష నాయకులలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా ఉన్నారు. ప్రదర్శనకారులు లోక్ కళ్యాణ్ మార్గులోని ప్రధానమంత్రి నివాసం వైపు కవాతు చేయడానికి ప్రయత్నించే ముందు రాజాజీ మార్గు సమీపంలో ఈ నిరసన ప్రారంభమైంది. భద్రతా సిబ్బంది గుంపును చెదరగొట్టడంతో పోలీసులు కవాతును అడ్డుకొని పలువురు కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. నిరసన ప్రదేశం నుండి రాహుల్ గాంధీని పోలీస్ సిబ్బంది బలవంతంగా పోలీసు వాహనంలోకి తీసుకెళ్తున్న దృశ్యాలు టెలివిజన్లో ప్రసారమయ్యాయి. నిరసనకారులను చెదరగొట్టే క్రమంలో పోలీసులు మితిమీరిన బలప్రయోగం చేస్తున్నట్లు కూడా ఆ ఫుటేజ్ చూపించింది. మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్లో అదుపులోకి తీసుకొని ఆ తర్వాత విడుదల చేసినటువంటి ప్రియాంక గాంధీ దేశ విద్యా వ్యవస్థను సంస్కరించడానికి, పరీక్షా పేపర్ లీకులను నివారించడానికి చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వానికి పిలుపునిచ్చారు. విద్యా వ్యవస్థను సంస్కరించడానికి, పేపర్ లీకులను నివారించడానికి ప్రభుత్వం ఒక బిల్లును తీసుకురావాలని విడుదలైన తర్వాత ఆమె అన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా ప్రతిపక్షానికి, కేంద్రానికి మధ్య కొత్త రాజకీయ ఘర్షణకు దారితీసిన పరీక్షా పేపర్ లీక్ ఆరోపణలపై నిరసన తెలుపుతున్న ప్రదర్శనకారులకు పోలీసులకు మధ్య ఘర్షణలు జరిగిన ఒక రోజు తర్వాత ఈ నిరసన జరిగింది. పోటీ పరీక్షల సమగ్రతను కాపాడటంలో విఫలమైనందుకు ప్రభుత్వాన్ని కాంగ్రెస్ తీవ్రంగా విమర్శించింది. మంత్రుల జవాబుదారీతనం, విద్యా వ్యవస్థలో విస్తృత సంస్కరణలను డిమాండ్ చేస్తూ తన ప్రచారాన్ని తీవ్రతరం చేసింది. నిర్బంధం నుండి విడుదలైనటువంటి కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ హుడా మాట్లాడుతూ యువత ఆందోళనలకు పోలీస్ చర్యలతో స్పందించడం కొనసాగిస్తే మోదీ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదని అన్నారు. లాఠీల బలంతో యువత గొంతును అణచివేయవచ్చునని ప్రభుత్వం భావిస్తుందని ఆయన ఆరోపించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, దేశ విద్యా పరీక్ష విధానంలో సంస్కరణలపై పార్లమెంట్లో సమగ్ర చర్చ జరపాలని తమ పార్టీ డిమాండ్లను కూడా పునరుద్ఘాటించారు. ఆ డిమాండ్లు నెరవేరే వరకు కాంగ్రెస్ తన ఆందోళనను విధుల నుండి పార్లమెంటు వరకు కొనసాగిస్తుందని కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ హుడా అన్నారు.
ప్రతిపాదిత భారత్ అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఇతర వాణిజ్య ఒప్పందాలకు వ్యతిరేకంగా సంయుక్త కిసాన్ మోర్చా నేడు దేశవ్యాప్త నిరసనలు చేపట్టింది. అలాగే కేంద్రం ఈ ఒప్పందాలపై సంతకం చేయకుండా అడ్డుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కోరింది. ఈ మేరకు రాష్ట్రపతికి రాసిన బహిరంగ లేఖలో ప్రతిపాదిత భారత్ అమెరికా ఎఫ్టీఏపై సంతకం చేయవద్దని ప్రధాని నరేంద్ర మోడీని ఆదేశించాలని, ఇప్పటికే ఉన్న ఎఫ్టీఏలను రద్దు చేయాలని, ఆర్థిక వ్యవస్థ, స్వయం సమృద్ధి, జాతీయ సార్వభౌమాధికారంపై వీటి ప్రభావం గురించి పార్లమెంట్లో చర్చ జరిగేలా చూడాలని రైతు సంఘం ఆమెను కోరింది. ఈ ఒప్పందాల చర్చలు రహస్యంగా జరుగుతున్నాయని సంయుక్త కిసాన్ మోర్చా ఆరోపించింది. ఇవి చిన్న సన్నకారు రైతులపై, సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమ రంగంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయని పేర్కొంది. ఈ ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందాల వల్ల అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాల నుండి రాయితీలు పొందిన వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తులు భారతీయ మార్కెట్లోకి ప్రవేశించి దేశీయ ఉత్పత్తిదారులకు నష్టం కలిగిస్తాయి. దీర్ఘకాలిక ఆర్థిక ప్రభావాలు కలిగిన ఏ ఒప్పందమైనా ఖరారు చేసే ముందు ఎఫ్టీఏ చర్చలకు సంబంధించిన అన్ని పత్రాలను బహిర్గతం చేయాలని, పార్లమెంట్లో చర్చించాలని కూడా సంయుక్త కిసాన్ మోర్చా డిమాండ్ చేసింది. రాయితీలు పొందిన పాల ఉత్పత్తులు, ప్రాసెస్ చేసిన ఆహారము, వంట నూనెలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులు పెరగడం వల్ల దేశీయ ధరలు పడిపోయి రైతుల ఆదాయాలు తగ్గే అవకాశం ఉందని అది పేర్కొంది. నేడు ఎఫ్టీఏలకు వ్యతిరేకంగా రైతుల ప్రతిజ్ఞా దినంగా పాటించామని, గ్రామాల్లో బహిరంగ సభలు నిర్వహించామని, ఒప్పందాలను రద్దు చేసే వరకు నిరసనలను కొనసాగిస్తామని రైతు సంఘం తెలిపింది. ఢిల్లీలో సోమవారం నిరసన తెలిపిన విద్యార్థులపై పోలీసులు తీసుకున్న చర్యలను కూడా సంయుక్త కిసాన్ మోర్చా ఖండించింది. నేడు ప్రధాని మోదీ దిష్టిబొమ్మలను దహనం చేసింది. విద్యార్థుల నిరసనలకు మద్దతు తెలుపుతూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రద్దు, పరీక్షల సంబంధిత సమస్యల కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి పరిహారం వంటి డిమాండ్లకు రైతు సంఘం మద్దతు పలికింది. తమ దేశవ్యాప్త కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర సమన్వయ కమిటీలు, అనుబంధ సంస్థలు, ఎన్డీఏ ఎంపీల కార్యాలయాల బయట ప్రదర్శన నిర్వహించి ప్రధానమంత్రి మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిష్టిబొమ్మలను దానం చేశారు. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.